కొర్నేలి భక్తిపరుడితో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన దూత ద్వారా మాట్లాడి అక్కడ కాస్త దగ్గరలో సీమోను ఉన్నాడు, అతను పిలిపించుకో అని చెప్పాడు. చెప్పినప్పుడు ఇతని దగ్గర ఉన్నటువంటి ఒక 3 పనివాళ్ళను పంపించాడు. ఆ ఆళ్ళు పేతురు అనబడుతున్న సీమోను దగ్గరికి వెళ్ళారు. ఈ సీమోను కాస్త ఆకలి అయ్యింది, మిద్దె మీదకి వెళ్ళాడు. ఇటువంటి తిరుగుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశం నుంచి ఒక దుప్పటి వచ్చింది, సకల జంతువులు దానిలో ఉన్నాయి. దేవుడు చెప్పాడు, ఈ జంతువులు చంపుకుని తినవయ్యా. ఆయన అన్నాడు, నేను తిన్నాను, నేను అసలు అపవిత్రమైన వాటిని నిషేధింపబడిన వాడిని నేను ఎందుకు తింటాను, నేను తిన్నా అన్నాడు. ఇలా 3 సార్లు జరిగింది. తినపోతే నీ కర్మ అని చెప్పి దేవుడు ఆ దుప్పటి తీసుకెళ్ళిపోయాడండి. అప్పుడు అసలు ఎందుకు వచ్చింది దర్శనం? ముందేమో దుడుకుపాటు పడతాడు, తర్వాత ఏమో ఆలోచిస్తాడు. మనోడికి ఉన్న ఆలోచన ఇది. ముందేమో గబగబ తొందర పడతాడు, గబగబ వెళ్ళాడు, చెవు నరికాడు, గబగబ వెళ్ళాడు, నీటి మీద నడిచాడు. ఏమండి, ఇలా చాలా చాలా పనులు చేశాడు పేతురు గారు. ఇప్పుడు అదే చేశాడు. ఆ దుప్పటి వెళ్ళిపోయింది. ఏందా అని ఆలోచిస్తూ ఉంటే ఈ పనోళ్ళు వచ్చారు. ఆ పనోళ్ళు వచ్చి ఆ శర్మకారుని యొక్క ఇంట ఉన్నటువంటి ఆ వ్యక్తిని తీసుకుని పైకి వచ్చి, ఇదిగో దేవుడు మమ్మల్ని దేవుడు మీ దగ్గర వెళ్ళమని చెప్పాడయ్యా అంటే, ఆ మాట నాకు కూడా దేవుడు చెప్పాడు, పదండి వెళదామని. ఇక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది, వచ్చిన వారు కొంతమంది కలిసి ఇప్పుడు కొర్నేలి ఇంటికి వచ్చారు. ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు పేతురు ఎక్కడున్నాడు? కొర్నేలి ఇంటికి వచ్చాడు. పేతురుతో పాటు కొంతమంది ప్రజలు కూడా వచ్చారు. ఇప్పుడు కొర్నేలి ఇంటిలో ఎవరున్నారు? కొర్నేలి ఇంట్లో ఎవరున్నారు? కొర్నేలి ఉన్నాడు, తర్వాత అనేక మంది అన్య జనాంగం క్రీస్తు ఎరగని ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఈయన ఇక్కడికి వచ్చి అంటాడు, ఇదేంటి వీళ్ళందరిని పిలిపించావు? ఆయన ఉద్దేశం ఏంటి? అక్కడ ఉన్నటువంటి వారికి, వాళ్ళ బంధువులకి, స్నేహితులకి, అందరికీ దేవుని వాక్యం వినిపింప చేయాలని. కానీ పేతురు గారేంటి, నేను ఎవడబడతాడు చెప్పను, పవిత్రపరచబడిన వాడికి చెప్తాను, మంచోడికి చెప్తాను అంటున్నాడు. ఇలా జరుగుతూ ఉంటే దేవుడు పేతురుతో మాట్లాడాడు ప్రియులారా అనేక సందర్భాల్లో. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి వారి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నువ్వు ఆశీర్వాదకరముగా ఉందువు, నువ్వు ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని. ఏమండి, అబ్రహాము ఒకటేగా దీవించబడాల్సింది, అబ్రహాము కుటుంబం మాత్రమే దీవించబడాలి. కానీ ఇక్కడ దేవుడు అంటాడు, నేను చెప్పినట్టు చే, నిన్ను బట్టి సమస్త దేశములు, సమస్త వంశములు, సమస్త ప్రజలు నిన్ను బట్టి దీవించబడతారు. అక్కడ కులము కానీ, మతము కానీ, వంశము కానీ, అన్యత్వము కానీ ఏది చెప్పలేదు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే అందరూ మారు మనసు పొందాలి, అందరూ బాప్తిస్మము పొందాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథం రాయబడింది, యేసు క్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు అన్నాడు. ఆ ఉద్దేశాన్ని ఇక్కడ రాస్తుంటే పేతురైతే దాన్ని ప్రక్కకు పెట్టాడు. వాక్యము చూద్దాం. యెషయా గ్రంథం 42:6లో, గుడ్డి వారికి కన్నులు తెరచుటకు, బంధింపబడిన వారికి చెరసాలలో నుండి వెలుపులకు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహముల నుండి వెలుపులకు తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగా నియమించాను. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్దామా? అన్య జనాంగానికి వెలుగుగా నిన్ను నియమించాను, నీ చేయి పట్టుకున్నాను, నేను నిన్ను పిలిచాను, నీకు పేరు పెట్టాను, నిన్ను నిలబెట్టాను, ఒక గొప్ప వెలుగుగా చేయబోతున్నానని చెప్తే పేతురు గారు ఏమంటున్నాడు, అన్ని జనులకు నేను చెప్పటం ఏంటి? ఎవరో చెప్తారంట పాస్టర్ గారు అంటే సగం ప్రవచనం మాత్రం నెరవేరింది, సగం భక్తిపరుడు మాత్రమే మనలాగా. మనం పూర్తి భక్తి కలిగిన వాళ్ళమా? ఏమండి, వర్షం వస్తే ప్రార్థనకు వచ్చేవాడు ఎవరన్నా ఉన్నారా? అబ్బే, తలనొప్పి వస్తే అమ్మయ్య యేసయ్య తలనొప్పిచ్చావు, ఈ ఒక్క మాట చాలయ్యా, రేపు పైగారితో చెప్తాకి తలకాయ బద్దలు కొట్టిపోతుందండి, అందుకే రాలేకపోయాను. తలనొప్పి వస్తే రాము, చుట్టాలు వస్తే రాము, వర్షం వస్తే రాము. మరి ఏమొస్తే వస్తాం? బాధలు వస్తే, పక్కింటోళ్ళకి బాధ వచ్చింది. ఎవరికి? పక్కింటోళ్ళకి బాధలు వచ్చింది. విశ్వాసులు ఇద్దరు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అన్నీ లోకంలో ఉన్న సామ్రాజ్యం అంతా మాట్లాడుకుని చివరికి వచ్చి అలా నా అక్కయ్యకి బాధ వచ్చిందంటగా అని అంటది. ఈవిడేమంటది, చేసిన పాపం ఆడకపోయిద్ది, కర్మ. మనం ఎంత భక్తి చేస్తున్నాము, ఆరాధనకు వచ్చిద్దా? రాదే. పాటలు పాడిద్దా? చేయదే. ఆమె కర్మ, ఆమె చేసిన పాపమే ఈరోజు ఆమెకు బాధ పెట్టింది అని అంటదండి. అనవచ్చా? ఆవిడ అన్నటువంటి ఆవిడకి బాధ వచ్చింది.
ఈ పక్కింటి ఆవిడే మళ్ళీ పలకరించడానికి వచ్చింది. ఏందక్క నీకు కూడా బాధ వచ్చిందంటగా, మొన్న ఆ ఇంటి గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ కర్మ అన్నావు, వాళ్ళు చేసిన పాపం అన్నావు, మరి నీకు బాధ వచ్చిందంటే అప్పుడు ఇప్పుడు ఏమంటే తెలుసా, దేవుడు నన్ను శోధిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ అక్కని ఏం చేస్తున్నాడు, దేవుడు శోధిస్తున్నాడంట. పక్కన వాళ్ళు ఏం చేశాడు, దేవుడు పాపం అంటది, ఈవిడేమో శోధిస్తున్నాడంట. అంటే మాటలు మనకు నచ్చినట్లుగా మలుచుకుంటుంటాం. మనిషికి శోధనలు రావటానికి 3 కారణాలు ఉన్నాయి. మనుషులు ఇబ్బందులు పడిపోవటానికి 3 కారణాలు ఉన్నాయి. అదేమిటో ప్రభు చిత్తం అయితే మీకు తర్వాత చెప్తాను, లేకపోతే హోలీ గాస్పల్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో లైవ్లో మీకు దొరుకుతుంది వాక్యము. దేవుడు ఎందుకు మనిషిని శోధిస్తున్నాడు, శ్రమలు ఎందుకు వస్తున్నాయి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సహోదరి అన్నట్టు ఆమె పాపం చేస్తేనో లేకపోతే దేవుడిని శోధిస్తేనే కాదు, దానికి బలమైన కారణం ఉందండి. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని తుంచాతగా మాట్లాడకూడదు, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం చోటు మాట్లాడకూడదు. మనందరం క్రీస్తు రక్తంలో కడగబడ్డాం కాబట్టి దూషించుకోకూడదు, ద్వేషించుకోకూడదు, అందరినీ ప్రేమించాలి. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక.